వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. లావణ్య రాజ్ తరుణ్ ఇలా వ్యవహారం అనేది గత కొంతకాలంగా దాదాపు మనం 3 వీక్స్గా చూస్తూ ఉన్నాం. రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అంటే రాజ్ తరుణ్ తరపున శేఖర్ భాష మాట్లాడుతున్న సందర్భంలో లావణ్య చెప్పు తీసుకొని కొట్టడం అనేది మనం చూసాము. ఈ సందర్భంగా రకరకాల ట్విస్టులు పోతున్నటువంటి ఈ యొక్క ఎపిసోడ్లో తాజాగా ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, మనం గతంలో 2 సార్లు మాట్లాడుకున్నట్టున్నాం ఈ లావణ్య ఇష్యూ గురించి. తర్వాత తాజాగా జరిగేటువంటి పరిణామాలు ఏంటి, అసలు ఆ కథ ఎలా ముందుకెళ్తుంది? అండ్ ఇక్కడతో మాట్లాడి ఆపేద్దాం వాళ్ళగా. ఎందుకు చెప్పనా, ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మనకు దండగే, చెప్పాలి. అవును, సరే స్టార్టింగ్ ఏదో నష్టపోయానని నువ్వు ఫీల్ అయ్యావు, ఏదో న్యాయం కోసం పోరాడాలనుకున్నావు, పర్వాలా. ఎప్పుడైతే నీ ఆత్మహత్య డ్రామా నుంచి స్టార్ట్ అయిందో ఎపిసోడ్, ఎంత చండాలంగా రోజు రోజుకు నీచంగా అయిపోతుందంటే ఆ భూతు పురాణాలు బయటికి విడుదల చేయడం, ఆ వాయిస్లని వినలేక జనాలు చావడం, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియట్లా. ఇప్పుడు లాస్ట్కి ఏమనిందో తెలుసా, నేను వదిలేయాలనుకుంటున్నాను, సరే నేను వదిలేసే రాస్తాను. నేను అంత ఇదిగా ఆయన మీద పడుతుంటే నన్ను చీ పోపు అన్నా కూడా ఎందుకంటే నేను పిచ్చిదన్నా, నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చీ పో అన్నాడు. అవును కదా, ఇప్పుడు ఇంత రచ్చ చేసి నేను వదిలేస్తానని చెప్పాల్సిన అవసరంలా. నెక్స్ట్ నిన్న లైవ్లో శేఖర్ భాష అనే అబ్బాయి ఏదో మాట్లాడుతూ ఉంటే ఈమె దాన్ని ఎదుర్కోవాలి, డిబేట్ అంటే అలా జరగాలి, నువ్వు కూర్చుంది డిబేట్లో. అవును, నీకు పడనోడే వస్తాడు డిబేట్ అంటే, అంతే కదా, నిన్ను అపోజ్ చేసేవాడే వస్తాడు. అందుకే వాళ్ళు కూడా అలా కూర్చొని ఏది మంచి ఏది చెడో తేలుస్తారు. అవును, కోర్టు లాగానే ఒక డిబేట్, సింపుల్ గా చెప్పాలంటే. సో నువ్వు కోర్టులో ఆ బోన్లో ఉన్నాయని చెప్పు తీసుకొని ఇసురు కొడతావా జడ్జి ముందు? ఎందుకంత అసహనం అమ్మాయికి అసలు? నెక్స్ట్ ఇక్కడ కూడా లైవ్ లో చెప్పు తీసుకొని కొట్టింది. ఏం చెప్పాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, వాడిని తిరిగి కొడితే ఏం చేస్తావు? అవును, అసలు కనీసం ఒక ఆడదానిలాగా బిహేవ్ చేస్తుందా సమాజంలో? ఇప్పుడు ఈమె వల్ల మెసేజ్ ఏం వెళ్తుంది తెలుసా సమాజానికి? ఇప్పుడు ఆయన అన్నాడు చిన్నపిల్లలకి డ్రగ్స్ అని ఏదో అన్నాడు, అది నిజమో కాదో తెలియదు, ఆయన వాళ్ళ కోర్టులో కేసులు వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అది ఈవిడ వల్ల సమాజానికి జరిగిన నష్టం ఇప్పుడు నేను చెప్తా చూడు. ఈ టైప్ మహిళలు ఏం చేస్తారంటే, నిజంగా అవసరంలో ఉన్న ఈ హీరోలనో, లేకపోతే రేపటి రోజు వీడు ఎదుగుతాడనో, రేపటి రోజు వీడు విదేశాలకు వెళ్తాడనో, లేకపోతే రేపటి రోజు వీడు గొప్పోడు అవుతాడనో, రేపటి రోజు వీడికి లాటరీ తగులుద్దనో, ఇంకేదనుకోనో అట్లాంటి అబ్బాయిల్ని దింపుకుంటారు రొంపిలోకి సహాయం చేస్తున్నట్లుగా. వీళ్ళ దగ్గర 100 ఉంటాయి, 100 రూపాయలు, ఆ 100 రూపాయలు అయ్యే వరకు సహాయం చేస్తాడు. ఈ లోపు వాడు వేలకు వేలు సంపాదించేవాడు అవుతాడు. ఆయన మీద బతుకుతా ఉంటారు. తర్వాత సడన్ గా ఇతనికి వెనకాల ఏదో ఉంది, ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, ఇంకేదో ఆస్తుంది అని తెలిసి గొడవ చేసి రచ్చ చేసి అవి లాక్కొని వెళ్ళిపోతారు, ఇతన్ని ఖాళీ చేసి. ఇప్పుడు ఒక సలహా ఇచ్చినట్టేగా. అంతే కాదు, ఒకటి విజ్ఞాన్, ఇప్పుడు ఈ లావణ్య అనే అమ్మాయి విత్డ్రా అవుతుంది. వితౌట్ ఎనీ కండిషన్స్, ఏమి డిమాండ్ చేయకుండా అవుతుందా, ఏమి ఇవ్వకుండా అవుతుందా? అది ఎందుకు చెప్పట్లేదు ఓపెన్గా? ఆమె నాకు ఏమి అవసరం లేదు, నాకు రూపాయి అవసరం లేదు, రూపాయి తీసుకోవట్లేదు, ఆయన నన్ను వద్దనుకుంటాడు, నేను కూడా వద్దనుకుంటా అని చెప్తుందా? ఎప్పుడో సరిపోయేది ఇది. అండ్ నిన్న రాజలక్ష్మి అండ్ బసవరాజు గారు వీళ్ళ పేరెంట్స్ కాకతీయ హిల్స్ లో ఉంటారు, మాదాపూర్ దగ్గర. ఓకే, ఇంటికి వెళ్ళి రచ్చ చేసింది. ఇంటికి వెళ్ళి ఎవరి పేరెంట్స్? రాజధాని వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంటే ఈ పిల్ల వెళ్ళి రచ్చ చేసింది ఇంటి ముందు. వాళ్ళ పరువంతా తీయాలి అంటే ఈమెకు ఉన్నది ఏంటంటే సమాజంలో వీళ్ళని బ్యాడ్ చేయాలి, రాస్తారుని కూడా బ్యాడ్ చేయాలి. ఆ సిచ్యువేషన్ కూడా కరెక్ట్గా ఎప్పుడు ఎంచుకుంది, ఆ పిల్లోడివి 2 సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కి సిద్ధమయ్యే టైం ని ఎంచుకుంది. మొన్న పురుషోత్తముడు, ఇప్పుడేమో తిరగబడ్ర స్వామి. పురుషోత్తముడు టైంలో రాస్తారుని ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అంటే, అది చాలా పెద్ద సినిమా, పెద్ద నటీనటులు ఉన్నారు, ఈ టైంలో నా రంకు భాగవతాన్ని తీసుకొచ్చి సినిమాకి పోయడం తప్పు, అందుకని చెప్పి దాన్ని ఏదో రకంగా ముగించేశారు, సైలెంట్ గా ఉన్నాడు. అది రిలీజ్ అయింది. తిరగబడ్ర స్వామి నుంచే ఇష్యూ మొదలైంది వీళ్ళిద్దరికి కదా, హీరో హీరోయిన్. సో వాళ్ళు బయటికి వచ్చి అది మన యూనిట్ కాబట్టి, ఫ్రెండ్లీ యూనిట్ కాబట్టి చెప్పుకున్నారు, ఇది జరిగింది అది జరిగింది అని. ఆ సిచ్యువేషన్ కోసం లావణ్య బెంబర్లాడింది. అండ్ ఇకపోతే ఈమె గురించి ఆమె పెట్టింది ఫుల్ స్టాప్. ఆమె పెట్టుతుందో లేక నెక్స్ట్ మళ్ళీ సాగదీస్తో తెలియదు, కానీ ఇలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి మనకు కూడా
సిగ్గుచేటు చెప్పాలంటే. అవును. మన ఇద్దరం కూర్చొని మాట్లాడడం కూడా మనకే పరువు తక్కువ, అసహ్యంగా వేస్తుంది. ఒక స్టూడియోకి వచ్చి ఎవరినో చెప్పుతో కొడితే మహిళని, ఆమె గురించి ఇంకో స్టూడియోలో మనం మాట్లాడుకుంటున్నామండి. స్టూడియో పరువు తీసింది. స్టూడియోకి ఒక గౌరవం ఉంటది. మనం చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి కూర్చుంటాం అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో. అట్లాంటి స్టూడియోలో నువ్వు చెప్పు తీసుకొని ఒకరిని కొట్టావు గెస్ట్ ని, నువ్వు ఎలా వచ్చావో ఆయన అలాగే వచ్చాడు. అక్కడ ఈడ్చి తన్నాల్సింది, సిగ్గుపోయేది. అసలు ఇట్లాంటి ఆడపిల్లల్ని బయట తిప్పడమే తప్పు చెప్పాలి అంటే. ఇళ్ళకి వెళ్ళి గొడవలు చేయడం, మొగాళ్ళ మీద పడి రక్కడం, ఏంటిది మళ్ళీ గట్టి కడితే నేను ఎంతమంది తిరిగా మస్తాన్ సాయితోనే కదా తిరిగింది, సిగ్గు లేదు చెప్పుకోవడానికి కొంచెమన్నా? ఏ ఆడదన్నా చెప్పుద్దా అట్లా ఎవరైనా? అండ్ నీకున్న ఆడియో లీకులని బయటకు వచ్చాయి కదా, ఆ మాటలన్నీ విన్న తర్వాత ఏ ఆడదన్నా అలా మాట్లాడుద్దా? ఆ లాంగ్వేజ్ అవన్నీ కూడా ఎవరన్నా ఒక్కడ చూడండి, ఇంట్లో చూపించండి. ధైర్యం అర్థం కావట్లేదు విజ్ఞాన్. ఇంత విచ్చలవిడిగా మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఆమె మాటలన్నిటి కూడా జనాలందరూ కూడా దాని మీద అనలైజ్ చేసి ఈ అమ్మాయి పరిస్థితి ఇలా ఉందని అన్న తర్వాత కూడా ఇంకా తను ఏదో చెప్పుకోవాలి. నేను అదే చెప్తున్నా, ఈ పిల్లకి ఇంకా ఏమీ లేదు, మెంటల్ డిజార్డర్ ట్రీట్మెంట్ ఇవ్వండి, సెట్ అవుతుంది. ఆ పిల్లకి పిచ్చిదని తెలిసి కూడా మీరు ఆమె సమస్య అని కొట్లాడుతూ స్టూడియోలోకి పిలుచుకుంటున్నారు. మెంటల్ డిజార్డర్ టెస్ట్ చేసి చూపించండి, ఎట్లా ఉంటుందో చూడండి. డ్రగ్స్ తీసుకుందా లేక ఇంకేం తీసుకుందా, ఏం తీసుకుందా, మొత్తం చెడింది కాదు కూడా. గతంలో వాళ్ళ అత్త వరుస అమ్మాయితోటి మనం మాట్లాడాము, అది చూసిన తర్వాత మనతో మాట్లాడతా అని చెప్పేసి నీతో నాతో మాట్లాడతాను ఆమె అడిగింది కదా, అసలు ఏం జరిగింది? అసలు 32 పళ్ళు రాలగొడతా నేనైతే, నా దగ్గరకు వచ్చి చెప్పు గిప్పు అని కథలు పడిందంటే ఆడదని కూడా చూడు, సీరియస్లీ చెప్తున్నా. ఎందుకంటే పిచ్చోళ్ళు మీద పడితే తరిమేస్తాము లేదా హాస్పిటల్లో చేస్తాం, అయినా సరే జాలి చూపిస్తాం. అయ్యో పాపం వాళ్ళు మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నారు, ఏది పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక మెంటల్ డిజార్డర్ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చి నిన్ను చెయ్యి కొరికేస్తాడు, కోపపడి కొట్టలేం మనం. అవును, పాపం అనే డిజార్డర్ అని చెప్పేసి ఊరుకోవాలి. ఇప్పుడు ఈమె కూడా లైవ్ లో చెప్పుతో కొట్టింది, శేఖర్ భాష తిరిగి కొట్టొచ్చు, జుట్టు పట్టి ఇడిసి తన్నొచ్చు, కానీ ఏం అనలా. పాపం మెంటల్ డిజార్డర్ తో ఉంది కదా, నా మీద పడి రక్కింది అనుకున్నాడు. అయ్యో పాపం, అంతే, జాలి చూపించాలి. మనమైతే నేను దగ్గర రానివ్వను, మీరు దగ్గర రానివ్వకండి, అవసరం లేదు ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే. అసహ్యంగా ఉంది, బికాస్ నీకు సమాధానం లేకపోతే ఇష్యూ క్రియేట్ చేస్తావా? వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వాళ్ళ ఇంటి మీద పడి గోడల మీద పడి రక్కేసావు, ఏం చేసావు, ఏం సాధించావు? వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, పిల్ల మా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసిందని. కరెక్ట్, న్యూసెన్స్ చేసింది కాబట్టి కేసు పెట్టారు. నిన్న అదే జరిగింది. లోపల ఎందుకు వేయట్లేదు? అసలు ఎవరింటికైనా సరే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వితౌట్ పర్మిషన్ పోకూడదు, అసలు చట్టం చెబుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వితౌట్ పర్మిషన్ మీతో మాట్లాడే హక్కు కూడా నాకు లేదండి. అవును, మిమ్మల్ని పిలిచి ఏమండి అని అడిగితే ప్లీజ్ చెప్పండి అని మీరు అంటే నేను మీతో మాట్లాడాలి. అవును, అసలు ఆ హక్కు కూడా ఎవరికి లేదు, నైతిక హక్కు. మిమ్మల్ని గాయపరచడమో, మీతో లేకపోతే మిమ్మల్ని తిట్టడమో, మిమ్మల్ని అసహించుకోవడమో, ఇబ్బంది ఎవరికి లేదా హక్కు. ఆమె బతికే హక్కు ఆమెకు ఉంది. ఇప్పుడేమో అంతా చేసి నాకు అవసరం లేదు, నాకు ఆయన వద్దు. ఎప్పుడో చెప్పారమ్మా నువ్వు వద్దు అని, ఇప్పుడు చెప్పాలి ఆయన. నేను ఇంత వెంబర్లాడుతున్నా నన్ను అసహించుకుంటున్నాడు అంటే నేను ఎందుకు ఆయన వెనకాల పడాలి? ఎప్పుడో జరిగింది ఇదంతా. నువ్వు మీ 3 ఏళ్ల తర్వాత నుంచే నేను పో అనుకున్నాడు. అయినా సరే జాలిపడి పాపం ఎక్కడికి వెళ్ళొద్దో, గతంలో నాకు పెట్టింది, ఎంత కాదనుకున్నా నాకు పెట్టించేని మనం చీతు అనకూడదు. ఒక్కసారి అన్నం పెడితేనే విశ్వాసం జీవితకాలం ఉంటుంది చాలా మందికి. మీ ఇంటికి వచ్చి నేను చేయగలిగానంటే నాకు ఎప్పటికో మీ మీద ఒక విశ్వాసం అనేది ఉంటుంది. అట్లా ఆ చిన్న ఇదితో అయ్యో నాకు టైంకి డబ్బులు లేనప్పుడు హెల్ప్ చేసింది, పర్వాలేదు, మన మనిషి, బయట ఏదో అయ్యిందిలే. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా రషీద్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు బయట తిరిగే కిరాయి రౌడీలే, అయినా సరే ఇంటికి వస్తే తినరా అక్కడ అంటామే తప్ప బయటికి పోని తల్లిదండ్రులు అన్నా కూడా ఒక లోపల ఒకటి ఉంటుంది, ఇంత నా కొడుకు ఎందుకు ఇట్లా తయారైండో ఏమో, ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. 10th క్లాస్ వరకు బాగానే ఉండేనండి, ఇంటర్ నుంచి ఏదో అయింది, చెడు స్నేహాలు ఇలా అయింది, వదులుకోలేము, కొడుకు పో అంటాము కోపంగా, అట్లా ఫీల్ అవుతారు. ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగే రాస్తారని ఆ పిల్ల మీద వచ్చింది. ఎంత కాదనుకున్నా నాతో కొన్ని రోజులు ఉండింది, స్నేహపూర్వకంగా ఉండింది, నాకు సహాయం చేసింది, నాకు ఒక పూట ఫుడ్ పెట్టింది. అట్లా నేను ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాను కదా అని చెప్పి చీపు అనడం కరెక్ట్ కాదు. మారుద్దాం మారవే, ఇంకెంతకాలం? చూసి 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 అన్నే లోపికి ఎవరు పడతారు చెప్పండి? అవును,
అన్నేళ్ళు అదే అదే నీ మీద డ్రగ్ కేసు వచ్చినప్పుడే రాజ్ తరుణ్ ప్రేయసి డ్రగ్ అన్నప్పుడే ఒక సినిమా హీరో నిన్ను దూరం పెడతాడు, ఎందుకంటే ఎక్కడ నన్ను డ్రగ్గులో ఇరుక్కుంటానో అని. Yes, yes, ఆ exactly. డ్రగ్ అనే వర్డ్ పడితే ఇప్పటికి పోవట్లేదండి. ముమైత్ ఖాన్ కానీ మన చార్మిక్ కానీ నవదీప్ కానీ ఎక్కడ కనిపిస్తే మీరు డ్రగ్ కదా అవును అంటారు. పోవట్లా ఒకసారి పోతే. ఇప్పుడు హేమ కూడా అవును మీరు డ్రగ్ కదా పోవట్లా ఒక్కసారి పేరు పడితే. అవును అందుకని చెప్పేసి దానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు ప్రతి ఒక్కరు. అప్పటి నుంచి దూరం అవ్వాలి దూరం అవ్వాలి దూరం అవ్వాలి. అరే అయినా సరే 11 ఏళ్ళు ఉన్నాడే నీతో. అవును మరి ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఇప్పుడు నువ్వు చేసే ఈ టార్చర్ అంతా బయట జనాలు చూస్తున్నారు కదా ఇంతమంది. అప్పుడు ఒక్కడే పాపం ఎంత భరించి ఉంటాడు. అవును ఒకసారి అట్లా ఆలోచించండి, ఎంత భరించి ఉండొచ్చు. అవును అవును అది జరిగింది. ఏ లైన్లో ఎవరికి సంబంధం లేని హర్యానాతో లింక్ పెట్టావు. అవును ఆ పిల్ల ఫ్రెండ్షిప్ తో పాటు ఆయనతో తిరిగింది అన్నావు. డబ్బుల కోసం తిరిగావని చెప్పి ఆమెనని మళ్ళీ ఆమె నిందని చెప్పేసి ఆమె మీద ఏదో అన్నావు. మంచిది కాబట్టి సైలెంట్గా ఉండి, లేకపోతే ఆమె ఎప్పుడో వచ్చి నిన్ను చెప్పుతో కొట్టేది. సీరియస్లీ ఇప్పుడు కేసు ఉండేది కదా, ఆడపిల్లలు కదా చెప్పులతో కొట్టుకునేది. హర్యానాకి హక్కు ఉంది, వచ్చి కొడుతుంది. ఎందుకంటే లీగల్ గా కూడా ఇది ఆడవాళ్ళు కూడా. ఒక మొగాడు ఒక ఆడదాని మీద చేస్తే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. కానీ హర్యానాకి ఏం తక్కువ, ఆమె కనుక కనీసం ఒక 100 జతల హీల్స్ ఉంటాయేమో, ప్రతి హీల్ తో తనొచ్చు, నష్టమేం లేదు. అయినా సరే సైలెంట్ గా ఉంది. ఎందుకు? పిచ్చిదానివి కాబట్టి, నీకు మెంటల్ డిజార్డర్ ఉంది కాబట్టి అయ్యో పాపం అని జాలిపడ్డారు నీ పైన. అది జరుగుతుంది. ఇప్పుడు కూడా లైవ్ లో చూడండి, ఆ క్లిప్పింగ్ మళ్ళీ చూడండి. అయ్యో పాపం ఆమెకి ఏదో మెదడులో పురుగు చెల్లింది, నా మీద ఇలా రక్కేసింది, సర్లే పోనీ మళ్ళీ కూర్చున్నాడు ఆయన. అవును చక్కగా కూర్చున్నాడు మళ్ళీ. ఇది ఓవరాల్ జర్నీ. అంటే ఇలాంటి వాళ్ళ మీద సమాజం జాలి చూపిస్తుంది కానీ వీళ్ళు మారట్లా. అవును ఇది అండి తాజాగా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో జరిగినటువంటి సంఘటనల్ని మనం ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.